Welcome to Tulum! Good morning from Cancun, Mexico. Namaste, bagunnara. Andhra bagunaru. You looks beautiful. Thank you. ఈ రోజు మనం ఫేమస్ ప్లేస్ తులుం కెళ్ళబోతున్నాం అండి. అండ్ మరో నాగరికత అయినా అజిటెక్ నాగరికత కూడా చూడబోతున్నాం. నాగాల లోకం పాతాళ లోకంకి వెళ్ళబోతున్నాం. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూడండి. ఓకే సో వచ్చేసింది బస్సు. హాస్టల్ నుంచి అంటే తక్కువ అనమాట, ప్రైస్ చాలా తక్కువ. ఇలా టూర్తో వెళ్తే చాలా తక్కువ డబ్బులు అయిపోయి, ఇండివిజువల్కి వెళ్తే చాలా ఎక్కువ అనమాట. Después nos vamos a ir a otra zona arqueológica que se llama... So breakfast కాపారు. This is your breakfast. Breakfast. I need breakfast Of right course. now. Right. Of course it's a gratis, free. Gratis? టూర్కున్న అడ్వాంటేజ్ ఇదే, అంటే అన్నీ ఉంటాయి ఫ్రీగా, తక్కువ డబ్బుల్లో అయిపోతాయి అన్నమాట. వెల్కమ్ టు తులుం అండి. నిజంగా చాలా వేడిగా ఉంది. ఐస్ క్రీమ్ల మీద ఐస్ క్రీములు. కోకోనట్ వెల్కమ్ మూవీకోనా ఆ కోకోనట్ ఐస్ క్రీమ్ అనమాట. ఎండకు తట్టుకోవడానికి అందరూ కొనుక్కుంటున్నారు. చాలా చాలా బాగుంది. మనమైతే మామూలుగా లేదు, వెరీ డెలిషియసా. మనం బాగుంటే వదలం ఈ దేనిని. సూపర్ టేస్ట్ అనమాట. చూసుకోవచ్చు దారి పొడుగున షాపులు, బట్టలు ఎలా ఉన్నాయో. ఈ మయాన్ల సామ్రాజ్యం, బట్టలు, దూపదీపం మొత్తం అంతా దూపాలతోనే ఉన్నాయి. దెయ్యాలు దూపాలు భలే ఉంది కదా, తీయగా ఉంది. అదిగోండి తులుము నేషనల్ పార్కు. సో తులుం అనేది అతిపెద్ద నేషనల్ పార్క్ అండి. చాలా పెద్ద నేషనల్ పార్క్ మయాన్లకి. మీకు ఇంకో విషయం చెప్పాలి, పచ్చిమిరపకాయలు పుట్టింది మెక్సికో దేశంలోని. పోర్చుగీస్ వాళ్ళు ఇది క్రిస్టోఫర్ కొలంబస్ ఈ మయాన్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఆ విత్తనాలని తీసుకొచ్చి ప్రపంచం అంతా జల్లాడనమాట. సో పచ్చిమిరపకాయలు భారతదేశానికి పోర్చుగీస్ వారు తీసుకొచ్చారు. మనం పచ్చిమిరపకాయల కన్నా ముందు మనం మిరియాలు తినేవాళ్ళం. కారంకి మిరియాలు వాడేవాళ్ళం. పచ్చిమిరపకాయలు మనకు తెలియదు. ఇప్పుడు గుంటూరులో పండుతున్న పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి మెక్సికో దేశం నుంచి వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా పెద్ద నేషనల్ పార్క్ అండి, చాలా పెద్ద నేషనల్ పార్కు. మీరు చూసుకుంటే మామూలుగా లేదుగా, మొత్తం లైమ్ స్టోన్ అండి. ఎంతనా లైమ్ స్టోన్తోనే కట్టారు. సో మీరు చూసుకుంటే ఇదంతా మయాన్ల ఇల్లులు, మయాన్ల సామ్రాజ్యంలోకి అయితే వచ్చాము. నిజంగా ఎంత బాగుందో చూడండి. సముద్రం, అక్కడ సముద్రం ఉందన్నమాట. కొబ్బరి చెట్లు, పచ్చదనం, నీళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేకుండా సెనోతేస్ అంటారు, నేటి రిజర్వాయర్స్, సున్నపురాళ్ళు. అందుకే బాగా సామ్రాజ్యాలు అన్నీ ఏర్పరచుకున్నారు ఈ మయాన్లు ఇక్కడ. వావ్ ఎంత బాగుందో చూడండి. ఇది ఇల్లు రాజు ఇల్లు అనుకుంటా, చాలా పెద్దది ఉంది. వావ్ కదా, సున్నపురాలతో కట్టిన ఇల్లు. సో మీరు చూసుకుంటే అండి యుకాతాన్ అనేది ఈ స్పాట్, ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తున్న స్పాట్ని యుకాతాన్ అని అంటారనమాట. సో ఈ యుకాతాన్లో స్పెషల్ అంటే అన్నీ సున్నపురాళ్ళే ఉంటాయి అనమాట. 7,000 సెనోతీస్ ఉన్నాయి. సున్నపురాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది. లైమ్ స్టోన్ అంటారు కదా, అవి చాలా ఎక్కువ ఉంది. వాటితోనే అన్నీ కట్టడాలు అన్నీ సున్నపురాళ్ళతోనే. వీళ్ళ ఇల్లులన్నీ తెల్లగా ఉంటాయి మయాన్లంతా. భూకంపాలు ఎక్కువ వస్తాయి కదండి ఇక్కడ, అందుకే అన్నీ పోయాయి, అన్నీ చిరిగిపోయాయి బాగా. మీరు చూసుకుంటే ఈ సెంట్రల్ అమెరికాలో భూకంపాలు ఎక్కువ. ఈ జోన్ ఏదైతే ఉందో ప్రపంచంలో అత్యధిక భూకంపాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ భూకంపాల్లో మయాన్ల సామ్రాజ్యాలన్నీ, ఈ కట్టడాలన్నీ పోయాయి. ఇంకా ఆర్కియాలజీ సైట్ వాళ్ళు ఇంకా కాపాడుతున్నారు. ఇది రాడ్లు అన్నీ వేసి చాలా కాపాడుతున్నారు, చాలా చేస్తున్నారు భద్రంగాన. సో ఇది రాజు కోట అనమాట. చాలా పెద్దది, 4 అంతస్తులు ఉంది. 500 సంవత్సరాలు అయిపోయింది. వావ్ నతాలియా, వెల్కమ్ టు జంపింగ్ తులుం. భలే ఉంది, చాలా బాగుంది. వావ్, నిజంగా స్వర్గానికి దారేది అంటే ఇదేనేమో అనిపించేలా ఉంది. రంగులు, తులుం అందాలు నిజంగా బాగుందండి. సూపర్ ఉంది రంగు. వావ్, అప్పా ఎంత బాగుందో, కలర్గా. వావ్ కదా, చాలా బాగుందా? చాలా చాలా బాగుందండి లొకేషన్. నిజంగా కలర్ఫుల్గా మయాన్ల సామ్రాజ్యం ఏంటి, రంగురంగుల బీచ్ ఏంటి. సో ఇంకో లొకేషన్కి వెళ్దాం. ఓకే, సో సెనేతోకి వచ్చాం. ఏదో పూజలు ఏదో చేస్తారట. పూజలు చేశాక అవన్నీ చూద్దాం. సాంబ్రాణిలోని చాలా రకాలు ఉన్నాయంట అండి. ఓల్డ్ భలే ఉంది స్మెల్. మన సాంబ్రాణి వేరేగా ఉంటుంది కదా, ఇది సాంబ్రాణి భలే ఉంది. ఎప్పుడైనా వస్తే మెక్సికోలో కొనుక్కోండి.
తాగండి సార్ ఎక్కువ లోపం ఎక్కువైంది సార్ పాప దేవుడికి పూజ చేస్తున్నారు ఇండియాలో మనవాళ్ళలాగే మీరు చూసుకుంటే అండి వీళ్ళకి సాంబ్రాణి లేనిదే దినం తిరగట్లేదు పొద్దున్న రాత్రి ప్రతిసారి సాంబ్రాణి మనం మన గుళ్ళోని ఇళ్ళల్లో వదిలేండి గొల్లల్లో కూడా మానేసి ఇన్స్టెంట్ సాంబ్రాణి ధూప్ స్టిక్స్లు గట్టా పెడుతున్నారు బొగ్గులు దానిపైన సాంబ్రాణి మంచిది నెగిటివ్ ఎనర్జీ వీళ్ళందరూ పాటిస్తున్నారు కదా ఈ దేశం అందరూ పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు ఈ రాయి ఇక్కడే దొరుకుతుందండి ఆక్సిన్ వేర్ అని చెప్పి చాలా విలువగల రాయి అనమాట అవి మెక్సికోలోనే దొరుకుతుంది ఈ రాయ ఆక్సిన్ వేర్ ఆ మసాజ్లకి ఒంట్లోని బ్యాడ్ ఎనర్జీని అన్నీ తీసేసి మసాజులు చేస్తుంది ఈ రాయి ఇక్కడే దొరుకుతుందండి ఆక్సిన్ వేర్ అని చెప్పి ఇంకెక్కడా దొరకదు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో స్టోను భలే చేశారే ఆర్ట్ లంచ్ టైం అండి లంచ్ టైంలో లంచ్ లెట్స్ గో లంచ్ అదిగో మళ్ళీ తీసుకొచ్చారు ఫుడ్ అది ఉంది ఫ్రీయే టూర్లో భాగమే ఫుడ్ సో టూర్లో భాగంగా లంచ్ అయితే పెట్టారు బాగుంది టాకోస్ రైట్ వీళ్ళు టాకోస్ విపరీతంగా తింటారు ఫ్రీయే టూర్లోని ఫ్రీయే ప్రైవేట్ అంటే ఎంజాయ్ చేయమని మీరు చూస్తున్నారు కదా వీటిని సెనోతీస్ అంటారండి సెనోతీస్ అంటే మీకు ఎలా చెప్పాలంటే సముద్రంతో కప్పబడి తర్వాత సముద్రం ఎండిపోయాక ఆ సున్నపు రాళ్ళలో వర్షపు నీరు చేరుకుంటే దాన్ని సెనోత అంటారు అంటే ఒక భూగర్భ జలాలు అయితే క్రియేట్ అవుతాయి అన్నమాట వర్షం నీరు పడాక సున్నపు నీటు తేట భూమి నుంచి ఊరి చేపలు మొక్కలు ఇవన్నీ మొలిచి ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారవుతాయి సున్నపు నీటు అంటే సున్నం మీకు తెలుసు సున్నపు రాళ్ళు మీకు మలినాల్ని గట్టా క్లియర్ చేస్తాయని మన కడప రాయలసీమ సైడ్ బాగా సున్నపు రాళ్ళతోని ఆ నీళ్లు ఫిల్టరైజేషన్ గట్టా చేస్తారు మీరు వినే ఉంటారు అదనమాట ఇవన్నీ లైమ్ స్టోన్ ఎక్కువ ఉంది మీకు చూసుకుంటే ఇక్కడ రెడీ జంపింగ్ యు గోయింగ్ జంప్ నాతి jump Nati. Nati, make fish. GoPro later, huh? GoPro. Hello. Yeah. Hi. Namaste Bagunadang. Look at the fishes. Here we go. 1, 2, 3. Yeah, for there. Bond. లైఫ్ జాకెట్ ఎందుకు వేసుకోమన్నారంటే లాగేస్తుంది నీళ్ళు మనిషి లాగుతుంది మిట్లు అందుకే వాళ్ళు లైఫ్ జాకెట్ వేసుకోవాలని ఉన్నారు ఓరియమ్మో ఎంత పెద్ద స్ప్లాష్ రా బెనస్ తార్దస్ అండి మధ్యాహ్నం అయింది నాట్ వేర్ వి కమింగ్ నౌ కోబాకి సైకిల్ మీద కొనుక్కొని వెళ్ళాలి అందరూ సైకిల్ కొనుక్కుంటున్నారు ఇదిగోండి రెంట్ ఉన్నది ఇక్కడ అంటే పెద్ద పిరమిడ్ చాలా పెద్ద పిరమిడ్ ఉంది మీ అందరికీ తెలిసి ప్రపంచంలో పెద్ద పిరమిడ్లు ఈజిప్ట్లో కాదు మన మెక్సికోలో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను సైకిల్ మీద వెళ్ళి ఓకే సో తీసుకున్నాము సైకిల్ ఇద్దరును పిరమిడ్ చూడడానికి సైకిల్ ఓలమ్మ సైకిల్ నది ఓకే ఏ మమ్మీ హల్లెలూయా ములుగా కాదు ఇదిగో ఏదైనా అయితే అమ్మాయి నేనే సపర్యాలు చెయ్యాలి నీకు నతి ట్రంకీలో నీ అమ్మాయి ఇప్పుడు ఏదైనా అయితే మనమే కదండి చూడాలి పాపం మంచిగా సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవ్వరూ దొరకట్లేదు
మెక్సికో వచ్చిన కాంచి అన్ని ప్లేస్లో నో డ్రోన్ జోన్ అండి. ఎక్కడ ఎగరేయడానికి ఒప్పుకోవట్లేదు, కానీ నేను నెలకొకలాగా ఎగరేసేస్తున్నాను. వచ్చేసామండి కోబా పిరమిడ్కి. అదిగో బాగుంది, చాలా బాగుంది, చాలా పెద్దది. అమ్మయ్యా, మీరు చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని పిరమిడ్లు మెక్సికో దేశంలో ఉన్నాయి. అందరికీ తెలిసింది ఏంటంటే ఈజిప్ట్లోనే పిరమిడ్లు ఉంటాయి అనుకుంటారు, కానీ ఈజిప్ట్ను దాటి పిరమిడ్లు మెక్సికో వరకు వచ్చాయి. ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ కూడా ఈజిప్ట్లో ఉందని అనుకుంటారు, కానీ మెక్సికోలోనే ఉంది. రేపే ఎల్లుండి వెళ్దాం దానికి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే పిరమిడ్ అంటే ఏం కాదు, గుడి ఆకారంలో కట్టుకుంటారు అనమాట. కిందన వీళ్ళు నీళ్ళ బావులు ఉంటాయి, ఆ నీళ్లు ఎక్కడికి పోకుండా ఉండడం కోసం ఆ పిరమిడ్లు అయితే కట్టడం జరిగింది. ఆశ్రయాలకు అన్ని విధాలుగా గుళ్ళు గోపురాల కింద అన్నిటి కింద పిరమిడ్ అయితే వీళ్ళు వాడుకుంటారు. ఒకటి కాదు అంత కాదు, దారి పొడుగున పిరమిడ్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఈ యుగాతంలో అయితే చాలా ఉన్నాయి. అండ్ పక్క దేశాల్లో బెలీజు, హందురస్ ఎన్ని దేశాల్లో కూడా ఉంటాయి, అవి నెక్స్ట్ దేశాలకు వెళ్ళేటప్పుడు అవి చూపిద్దాం. ఇది బాగుంది కదా కోబా పిరమిడ్, చాలా పెద్దది. ఎలా ఉంది నాతి పిరమిడ్? ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇండియా వాళ్ళతో ఉంటే బుర్ర ఊపుతారు అంటారు కదా, ఈ అమ్మాయి కూడా బుర్ర ఊపుతుంది. నో కొలంబియా ఇండియా. బాగుందండి క్యూబా. మీరు నమ్మరు, టూరిజంని డబ్బులు పిండేస్తున్నారండి. సైకిల్ దగ్గర నుంచి 2 సెంటెన్సుల దగ్గర నుంచి ప్రతిదీ డబ్బులే. ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో. మన భారతదేశంలో కూడా ఎప్పుడు ఇలా డబ్బులు మనం టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఆ తక్కువ సమయంలోనే ఇంక పరిపాలనకే సమయం ఉండదు, ఇంకా టూరిజంని అసలు వదిలేస్తారు. కానీ పట్టుకుంటే బంగారు కోడి పెట్ట బోల్ డబ్బులే డబ్బులు. మన వాళ్ళు టూరిజం మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయరంటే అభివృద్ధి చేయడానికి మన వాళ్ళకి సమయం లేదు. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇంకా టూరిజం ఉంటే ఏంటి పోతే ఏంటి, మనకి టూరిజం అస్సలు జీరో టాలరెన్స్, అసలు జీరో అనమాట. బెనెస్లో చెస్. గుడ్ ఈవినింగ్ అండి. మేము ఇప్పుడు ప్లాయాది కార్మెన్ అని చెప్పి సముద్రానికి వచ్చాం. షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది, లాస్ట్ స్టాప్ అనమాట. లెట్స్ గో. మీరు చూసుకోవచ్చు షాపింగ్ మాల్ అనమాట. ఈ పెద్ద షాపింగ్ మాల్, ఆ తర్వాత సముద్రం కూడా ఉంది. చాలా ఫెరారీ కార్ ఉంది. బాగున్నాయి కదండి ఇవి, వెరైటీగానే అన్నీ మామూలుగా అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి, సూపర్. లవ్ అట మామూలుగా లేదు లవ్. మీరు చూసుకుంటే మెక్సికోలోనే ప్లాయాది కార్మోన్ అనేది చాలా ఫేమస్. టైం 7 అవుతుంది, లాస్ట్ స్పాట్. ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. మనం మామూలుగా ఉండదు, పొద్దున్న వస్తే అంత బాగుంటుందంట. వెల్కమ్ టు ప్లాయాది కార్మోన్. ఉన్నారో ఆ క్రౌడ్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫేమస్ బీచ్ అది. రోజు యాక్టివిటీస్ అవుతూనే ఉంటాయి ఈ బీచ్లో. చాలా ఫేమస్ అయిన బీచ్. బాగుందే, సినిమాలో లొకేషన్ లాగా ఉంది ఏదో కదా, సూపర్. బాగుందండి బీచ్, ప్రశాంతంగాన ఎంజాయ్ చేస్తున్నారు. సాయంకాలం భలే ఉంది. మన పాప అక్కడ ఉంది, అంతా బాగుంది. కోకో బాంగో అని చెప్పి నైట్ లైఫ్ అనమాట, చాలా బాగుంటుంది, చూడండి. ఓకే, కోకో బాంగో అని చెప్పి చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి. అంటే స్వర్గానికి దారైనా చెప్పాలి. ఈ అమెరికన్స్కి వీళ్ళందరికీ పార్టీ లైఫ్ కదా, ఇది పార్టీ మొత్తం స్ట్రీట్ అనమాట. మొత్తం అన్ని పబ్బులు, బార్లు, అబ్బో డిస్కోలు అన్నీ ఉంటాయన్నమాట. మన పాప ఈ ప్లేస్లోకి వచ్చినంటే వెళ్దాం దాచిని జీవితంలో ఒక్కసారి వెళ్ళాలని నన్ను తీసుకెళ్ళింది. దానికి తోడు ఈరోజు వీళ్ళ స్వతంత్ర దినోత్సవం. ఎక్కడి నుంచి వచ్చింది? స్పెయిన్ గవర్నమెంట్ నుంచి. వీళ్ళకి స్పెయిన్ దేశం వచ్చి ఆక్రమించింది కదా మయాలని. ఆ తర్వాత స్పెయిన్ వెళ్ళిపోతూ వీళ్ళకి స్వతంత్రం ప్రకటించింది. ఈరోజు ఇండిపెండెన్స్ డే. హైలైట్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజు మనం మందు తాగం కదా, ఈరోజు వీళ్ళందరూ మందు తాగి ఫ్రీగా మందు పంచుతారనమాట. అది కూడా హైలైట్. సో నేను ఒక దానికి వెళ్ళాలని చెప్పి వినాయకుడి బొమ్మ ఉంటే పాప అన్నదే గణేష్ అనగానే లోపలికి దూరిపోయాం. మన పాప ఒక తీర్థం పుచ్చుకుంది, మందే టకీలా అనమాట అది. సో నేను కోకోకోలా, మీ అందరికీ తెలుసు కదా మందు తాగితే మనం పని చేయలేం. సో నేను కోకోకోలా తీసుకొని అవన్నీ సిచ్యువేషన్లు అంతా రికార్డ్ చేయాలంటే 12 అయితేనే కదా ఇండిపెండెన్స్ డే వస్తుంది వీళ్ళకి. సో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
మీకు రికార్డ్ చేసి చూపించడం కోసం అయితే నేను ఒక బార్లోకి దూరి అదిగోండి మొత్తం అంతా స్టార్ట్ అయింది. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా అందరికీ తీర్థం పంచుతున్నారు. అమ్మాయిలందరూ చాలామంది, అంటే డిస్కో కదా చాలామంది వచ్చారు, మీరు చూసుకోవచ్చు. వీళ్ళందరూ గుంపులుగా అమ్మాయిలు, అంటే ఆ ఒక్క అమ్మాయి ఎందుకు రాదంటే తాగి పడిపోయాక అమ్మాయిలు అందరూ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారని చెప్పి గుంపులుగా లేదా బాయ్ ఫ్రెండ్తోనో లేదా ఫ్రెండ్తోనో లేదా అమ్మాయి లేదా అబ్బాయి వస్తారు. ఒంటరిగా రారు ఏ అమ్మాయిని, ఎందుకంటే మందు తాగేసాక ఫ్రీగా ఇస్తారు కదా. తాగేసాక ఏమవుతారు, కొలతీరు పడిపోతే ఎవడుంటారని. అదిగోండి స్టార్ట్ అయిపోయింది. జోస్ మారియా మార్కోస్ అనేసి వివాది మెక్సికో ఇంకా స్టార్ట్ అయిపోయింది. నెంబరు కౌంట్ డౌన్లు, డ్యాన్సులు, అబ్బో చాలా ఇదిగా మొత్తం, అంటే సాంప్రదాయ ఇది బార్లోనే సాంప్రదాయ నృత్యాలు. తర్వాత మందు అందరికీ పంచారు. ఒక్కొక్కరికి వచ్చి నోట్లలో మందులు ఫ్రీగా వేశారు. నాకు వేస్తుంటా, నాకు వద్దురా బాబు ఆ టకీలా. లేదు తాగాలి నువ్వు తగ్గినా నేను తాగను. అన్నం ఎవరో పెట్టడండి నిజంగా. కలికాలంలో అన్నం ఎవరో పెట్టరు, అందరూ మందు నోట్లో వేస్తున్నారు. 2 ముద్దలు అన్నం పెడితే ఏం సొంపు పోయింది. అదిగో ప్రతి ఒక్కరికి నోట్లో మందు కాగితాలు బయట నుంచి. అన్నం ఎవడు ఇవ్వలేదు నాకు. అంత మందు ఇస్తే వీళ్ళు మైకంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి వచ్చాను. నా దగ్గర వీళ్ళు పప్పులు ఉడకవు ఏ దేశమైనా. అలా పాప నేను గెంతాము. పాప అంతే మామూలు కాదు, పెద్ద పేప. మనం అంటే ఏదో అలా తల ఊపాము. అదే జరిగింది. గుడ్ నైట్. ఇదండి ఈరోజు పత్తి వ్యాపారం. తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం.